హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. మీకు ఇప్పుడు ఒక విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి 1 ఎకర్ ల్యాండ్. మనకు ప్రైస్ కూడా మనకు 38 లక్షలు అయితే చెప్తున్నారు. విత్ బోర్ ఇస్తున్నారు. కంప్లీట్గా వరి పొలం అనమాట. మీరు ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇటు నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ రెండు ఫేసింగ్లు ఉండే విధంగా మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇది విలేజ్ టు విలేజ్కి వెళ్ళేది. మంచి కార్ కూడా వెళ్ళే మంచి ఫెసిలిటీ ఉంటుంది. రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. ఫ్యూచర్లో మాత్రం ఇది డాంబర్ రోడ్ అనమాట. ఎందుకంటే ఇది మనకు బచ్చన్నపేట కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు చేర్యాల కూడా జస్ట్ కనుక చూసుకున్నట్టే 14 నుంచి 13 కిలోమీటర్ల చేర్యాల కూడా ఉంటుంది అనమాట. ఇటు బచ్చన్నపేట కూడా 10-12 కిలోమీటర్లు రెండు మండలాలకి మధ్యలో ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మంచి పొలం ఉంటుంది. ఈ రోడ్డు కూడా మనకు దీని కిందికి వస్తుంది అనమాట. ఇటువైపు ఇక్కడ వచ్చేసి మనకు ఒక బోర్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మంచి బడ్జెట్లో రోడ్ టు రోడ్డు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ ఉండగా విధంగా మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ వరి పొలం లాస్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా వేస్తున్నారు. మంచి వరి పండం పండుతుంది. అండ్ అంతేకాకుండా మంచి రెడ్ సాయిల్ ఉంటుందన్నమాట. మంచి రెడ్ సాయిల్ కనెక్టివిటీ ఉండే ఏరియా అనమాట. ఈ ఏరియా కూడా ఎక్కడ చూసుకున్నా కానీ మీకు ఎక్కువగా రెడ్ సాయిల్ తోటే మనకు ల్యాండ్స్ అయితే ఉంటాయి. మనకు రోడ్ కనెక్టివిటీ కూడా చూసారు ఇంతకుముందుకు. చాలా నీట్గా మంచి రోడ్ కనెక్టివిటీ కూడా ఉండే విధంగా మనకు ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఈ ఏరియాలో అంటే బచ్చన్నపేట నుంచి కనెక్టివిటీ కానీ ఇటు జగదేవ్పూరు ఆ ఏరియా కనెక్టివిటీ నుంచి కూడా చూసుకున్నా కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే చాలా నీట్గా 38 లక్షల్లో విత్ బోర్ తోటి మీరు కావాలి అని అంటే ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఫామ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగానే ఆ ఫెసిలిటీ తోటి కూడా తీసుకునే వాళ్ళకైతే ది బెస్ట్ చాయిస్గా ఈ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే చెప్పొచ్చండి. ఇది మనకు హైదరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 98 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు షామీర్పేట నుంచి ఎగ్జాక్ట్గా 60 to 70 కిలోమీటర్స్ మధ్యలోపే వస్తుంది. మనకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంటుంది. మనకు ప్రజ్ఞాపూర్ నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే 30-35 కిలోమీటర్లు ఉంటుంది. ఆలేరు నుంచి 20-25 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఇట్లా జనగాం నుంచి కనెక్టివిటీ లోపలికి కనుక చూసుకున్నట్టయితే 40-45 ఉంటుంది. బచ్చన్నపేట నుంచి 12 కిలోమీటర్లు, చేర్యాల నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ విధంగా మంచి 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ప్రజెంట్ మనకి సేల్కి అయితే వచ్చింది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో కానీ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఇలాంటి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.